ఈసారి మేము తెలంగాణ హాస్టల్లో గతంలో 94,000 మంది టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు 82,000 మందిని పెట్టుకుంటే దాదాపుగా 12,000 మందిని హాస్టల్కి దూరం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా టార్గెట్గా పెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా అధ్యక్ష, చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది అధ్యక్ష. ఇగో నేను కంక్లూడ్ చేయదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి హామీలు సార్, 6 గ్యారంటీలకు సంబంధించి ఇవాళ తెలంగాణ జనం అడుగుతా ఉన్నారు సార్. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం సార్. ఇప్పటి వరకు వాళ్ళని కనీసం ఆ టాపికే లేదు సార్. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తామని చెప్పి మనమే చెప్పినాం, అది ఇప్పటి వరకు లేదు. ఆ తర్వాత 15,000 రూపాయలు పర్ ఎకర్కి ఇస్తామని చెప్పినాం. మరి ఆ రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పినాం, ఇంకా అందనట్టు. ఇక అలాగే విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం సార్, అది అడుగుతా ఉన్నారు జనం. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో పెడదాం అనుకున్నాం సార్, అక్కడోటి పెట్టినాం సార్. అందుకంటే సార్ కంక్లూడ్ చేస్తున్నాను సార్. ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఆశలు ప్రజలకు కల్పించి బడ్జెట్లో మాత్రం ఎలాంటి కేటాయింపులు లేవు. ఈ కేటాయింపులు లేకపోతే ప్రజలకు మనం పరోక్షంగా ఏం చెప్తా ఉన్నాం, మా వల్ల కాదు, మేము ఇయ్యలేము, మేము అబద్ధం చెప్పినామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పదలుచుకుందా అనేది నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అలాగే ఈ బడ్జెట్ విషయంలో సార్, ఈ బడ్జెట్ విషయంలో సంపూర్ణంగా మేము మద్దతు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉండే సార్. కానీ ఈ లెక్కలు మా బీసీలకు పెట్టినటువంటి లెక్కలు సార్, 9,200 కోట్లు మా బీసీలకు పోయినసారి పెడితే 5,200 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు సార్. ఇప్పుడు 11,000 కోట్లు పెడితే రేపు 400 కోట్లు చేస్తారో దాన్ని ఏం చేస్తారో అర్థమైతలేదు సార్. సరే సరే, ధన్యవాదాలు సార్. ఈ బిల్లుకు ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ కు మేము నిరసనతో మద్దతు తెలియజేస్తా ఉన్నాం సార్. మంచి I take the opportunity to participate in general discussion on the state budget for 2025-26.